హాయ్ అండి, అందరూ ఏం చేసుకుంటున్నారు? ఈరోజు సండే. నేనైతే లివర్ ఫ్రై చేసుకుంటున్నాను, చికెన్ లివర్ ఫ్రై. దానికి ఫస్ట్ కొంచెం నూనె పెట్టి నూనెలో పసుపు వేసి లివర్ అంతా కడిగింది చక్కగా నీట్గా కడిగేసుకుని వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వీటితో పాటు వేసేసుకుని కొంచెం కరివేపాకు, చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం కరివేపాకు ఇలా పైన వేసుకోవాలి. చక్కగా అందులో వాటర్ అంతా వచ్చి పోయే వరకు. నా మసాలా ఆల్రెడీ నేను నా ఛానల్లో ఇదివరకు వీడియోస్లో పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నేను అప్పటికప్పుడే మసాలాలు ఇంట్లోనే చేసుకుని వేసుకుంటా. మసాలా కూడా చూపించేస్తున్నాను చూడండి. అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ఇలాచి, చెక్క, లవంగం, ధనియాలు ఇవన్నీ వేసేసుకుంటానండి. సింపుల్గా కొన్ని రెండు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటా వాటర్ వేసి. ఇందులో వాటర్ మొత్తం పోస్తుంది కదా, పోయిన తర్వాత ఇందులో కారం, ఉప్పు, ఈ మసాలా వేసేసి బాగా దగ్గరికి ఫ్రై చేసేసుకుంటా. చాలా బాగుంటుంది. ముందైతే మసాలా పట్టేస్తాం. మసాలా మొత్తం పట్టేసుకున్నామండి. ఇలా గుజ్జులా పట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది భలే పచ్చి మసాలా అయినా కానీ స్మెల్ భలే ఉంటుందండి. చూడండి, వాటర్ అంతా పోయి నూనె ఇలా తేరుతుంది కదా, అప్పుడు కారం వేసేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. నేను కారం కొంచెం ఎక్కువే తింటాను. ఉప్పు ఆ రెండు వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా వేసేయాలి. ఇది మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా. ఈ మసాలా మొత్తం వేసేసుకుంటాం. వేసుకుని ఈ మసాలా కూడా బాగా కలుపుకోవాలి. వాసనకే నోరు ఊరిపోతుంది, ఆకలేసేస్తుంది. చక్కగా ఇదంతా ముక్కలు పట్టి మంచి దగ్గరికి వచ్చేదాకా ఉంచాలి. మూత పెట్టి కూర అయిపోయిందేమో చూద్దాం. అబ్బా ఎంత బాగుందో! అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా నాకు ఆకలేస్తుంది, తినేస్తున్నా. వేడి వేడి అన్నంలో కొంచెం లివర్ కూర వేసుకుని తినేద్దాం. ఎంతమందికి చికెన్ లివర్ అంటే ఇష్టం? హాయ్ అండి, నేనైతే తినేస్తున్నా, మీకు కూడా పెడుతున్నా, తినేయండి. ఓకే, చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఎవరికైనా నచ్చితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.